రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ నెల 15వ తేదీన అమెరికాలోని అలాస్కాలో దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల భేటీ జరగనుంది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ వెల్లడించారు. అయితే రష్యా నుంచి ఇంకా ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. కానీ త్వరలో ఈ భేటీ ఉంటుందని ఇటీవలే ఆ దేశం వెల్లడించింది. పుతిన్తో సమావేశంలో యుద్ధాన్ని ముగించడంపై చర్చలు జరపనున్నానని ట్రంప్ తెలిపారు. శాంతి ఒప్పందంలో భాగంగా భూభాగాల మార్పిడి ఉంటుందని ఆయన వెల్లడించారు. అయితే దీనికి అంగీకరించేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. వాస్తవానికి అలాస్కాలో పుతిన్, జెలెన్స్కీతో త్రైపాక్షిక భేటీ నిర్వహించారని ట్రంప్ భావించారు. ఇటీవల అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ మాస్కో పర్యటన సమయంలోనూ ఇదే విషయాన్ని ప్రతిపాదించారు. కానీ దీనిపై క్రెమ్లిన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదని సమాచారం. దీంతో తొలుత పుతిన్తో ద్వైపాక్షిక భేటీ జరిపి కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పించారని ట్రంప్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్, పుతిన్ల భేటీని భారత్ స్వాగతించింది. ఇది యుద్ధాల కాలం కాదన్న ప్రధాని నరేంద్ర మోదీ వాదనకు ఈ ప్రయత్నాలు దోహదం చేస్తాయని శనివారం విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించారు. శాంతి ఒప్పందం కోసం కొన్ని భూభాగాలను వెనక్కి తీసుకోవడం, మార్చుకోవడం జరుగుతుందని, ఇరుపక్షాలకు మేలు జరిగేలా ఈ భూభాగాల మార్పిడి ఉంటుందని ట్రంప్ వెల్లడించారు. దీన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తోసిపుచ్చారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే చర్యలను ఆమోదించబోం. శాంతి స్థాపన కోసం నిర్వహించే సమావేశాల్లో మా గళాన్ని వినిపించాల్సిందే. అంతేగాని ఆక్రమణదారులకు ఉదారంగా మా భూభాగాన్ని వదులుకోలేం. ఉక్రెయిన్ లేకుంటే జరిపే చర్చల్లో ఏ పరిష్కారాలు నిర్ణయించినా అవన్నీ శాంతికి వ్యతిరేకమే. వాటితో సమస్య తీరదు. ఆ నిర్జీవ పరిష్కారాలు ఏమాత్రం పనిచేయవని జెలెన్స్కీ మండిపడ్డారు.